స్మైల్ రా లిప్స్టిక్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తున్నావా అన్న? యాక్షన్ అను. సరే సార్, యాక్షన్. తెలుగులో చెప్తే కొంతమంది చూస్తారన్నా, నేను ఎట్లయినా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే ఇంటర్నేషనల్ ఉంటుంది కదా అన్న. చెప్పు. వెల్కమ్ ఫ్యాన్స్. బొక్క కానీ అప్పుడే మనకు ఫ్యాన్స్ అయింది, ఒక్క వీడియో కూడా కాలే. వెల్కమ్ ఫ్యాన్స్ అంటే ఓ వీళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ ఉర్రేమో అనుకొని వీడియో మొత్తం చూస్తారన్నా. నీ గుడి దిమాకుందరో. కానీ యాక్షన్. Welcome friends, the villagers from Bandanarsampelli youth. There is a tree in our village. Very big tree. Also loud tree. Big love stories is there here. Me, little experience I have here. My first experience. Her name is Renuka. The day was so raining, so cool. Then I write a letter. You listen now. Hi Renuka, I love you. Tomorrow I come in yellow dress to Chinta tree. If you love me, you also come in yellow dress. If you no come, I jump from tree. This love letter she read, she come. She in yellow dress, I'm happy. చెప్పు బే. సస్పెన్స్ ఉండాలన్నా, లేకుంటే ఎవ్వడు చూడడు. చెప్పురా. Then I decided, no believe girls. I then became lipstick spoiler lingam. Like this, many love stories are there here. That's why this tree called as Love Tree of Bandanarsampelli. Hence proved. Okay fans, today video over. Bye bye. Kinda subscribe untadi kotturi. At least na English la. ఈడున్నోళ్ళు కూడా ఇంత ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఓకే. రేపు యూట్యూబ్లో పెట్టినాక చెప్తారు జనాలు ఎట్లుందని. నీ ఓవర్ యాక్షన్తో ఎడిటింగ్కి బాగానే పని చెప్పినావు కదరా. ఏమో అంటీరా? అదే ఎడిటింగ్కి బాగానే పని చెప్పిండు అంటున్నా. నీ అమ్మ జీవితం. ఇప్పుడు ఈ డొక్కు కంప్యూటర్ బాగా చేయించి ఊరికి ఇంటర్నెట్ గుంజాలంటే చిన్న పని ఏం కాదు గారా. మరి యూట్యూబ్లో వీడియోలు చేసాడు అంటే కోడింగ్ వసుకొని చూడు అనుకున్నారా. కానీ ఇప్పుడు నా కంప్యూటర్ బాగా చేపించి ఇంటర్నెట్ గుంజిపియాలంటే మినిమం 10,000 అవుతాయిరా. ఓ బాషి, మన కట్టం పైసలు ఏం లేవు. దండం రా నీకు ఒక దండం రా. నేను ఉన్నప్పుడు కట్నం షేర్ చేసుకోకపోతే మనం ఫ్రెండ్స్ రా. ఏంది ఈ బండి 10,000కి ఇస్తున్నారా నాకు? అంటే 20,000 పోతుందిరా. సరేగా మనం మళ్ళీ కానీ కదా అని 10,000కి అమ్ముతున్నాం నీకు. ఇగో మంచి మైలేజ్ ఉంటుంది రా బండి. మొన్న ఆయిల్ కూడా కొట్టించాం. ఏం కాదు, 10,000కి పోయి మీ సడ్డకుని కమ్ముకో. అరే బండేనా అరే ఇది? స్టార్ట్ చేస్తే సైలెన్సర్ వచ్చిపోతుంది, ఎక్సిలేటర్ స్టాండ్ వెళ్ళిపోతుంది, చైన్ సౌండ్ రాకుండా చైన్ తిరిగిందా ఎప్పుడన్నా? ఆ టైర్ ఇప్పి ట్యూబ్ చూస్తే ప్యాచులు తప్ప ట్యూబ్ కనబడుతుందా? చూపిస్తాం. మా పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదా. అప్పులకి ఇప్పులు కట్టుకునేది ఉంది. ఇక తీసుకొని ఎంతో కొంత సెట్ చేయాలి ప్లీజ్. సరే ఇక్కడ స్టాండ్ ఏరి ఇస్తా ఎంతో అంత. పండగ అంటే మామ స్టాండ్ మీద బండి తిప్పి తిప్పి స్టాండ్ ఇరిగిపోయింది. నువ్వేమన్నా హీరో ఆరా? ఇంకా మీదికెళ్ళి 10,000 ఇవ్వాలన్నా? ఇస్తా. ఇదిగో ఈ బండికి ఇవే ఎక్కువ. అరే మళ్ళీ మరి 6,000 ఏంద్రా? అరే పుక్కెట్లకి ఇచ్చినా ఎవరు తీసుకోర్రా ఈ బండిని. దీనికి ఇంకా నేను 6,000 ఇచ్చుడే ఎక్కువ. 2 అనుకున్నాం, 6 వచ్చినాయి. పంపా నీ షేముని ఎంత ఉంది సరిపోదా? అవురా బాసి, మళ్ళీ కొత్త కథ మొదలు పెట్టినవురా. నీ అల్లుడు ఊరికి ఇంటర్నెట్ తెస్తుండే. అప్పు తీర్చే పనులు చేయరా అంటే అర్థమైన పనులన్నీ చేస్తారేంద్రా మీరు?
నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా 6 నెలల టైం ఉందిగా, ఏదో ఒకటి చేసి నీకు పైసలు నీ చేతిలో పెడతాను. ఏం పేరు పెడితే బాగుంటుందో? ఇప్పుడు మన ఫేమస్ టెంట్ హౌస్ ఉందిగా, దానికి టెంట్ హౌస్ తీసి టీవీ పెట్టినాం అనుకో, ఫేమస్ టీవీ. క్రేజీ ఫేమస్ టీవీ. బాలిగాని కూడా పెట్టరా, ఆ టెటో చూస్తాడేమో రాడు. అయిపోయిందిరా. ఇప్పుడేం చేయాలరా? ఏం చేయాలి? నా దినాలు చేయాలి. లేకపోతే ఏంద్రా, ఆ వీడియో పెట్టినా మంది చూస్తారు, లైకులు పెరుగుతాయి, వ్యూలు పెరుగుతాయి, అవన్నీ పెరిగేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయరు. కెమెరా ఇస్తున్నాను కదరా, నోరు బాగాలేస్తుంది ఇది. అరే మీరు వీడియోలు చేసేంద్రా? ఇక పరిశ్రమలు అన్నీ పోవాలంటే ఏదో రోడ్ ఎక్కాలి గారా. కానీ గమ్మత్ చేసిర్రా. ఏదో చేసినా కానీ నువ్వు ఎట్లున్నావురా? ఓకే, నడుస్తుంది. సరే మళ్ళీ మాట్లాడతారా, బాయ్. ఈ లవ్ స్టోరీ ఉందా మామ? లవ్ స్టోరీ ఉండదా ఆ రాళ్ళు? మరి ఎప్పరా మన ఆడియన్స్కి? అరే ఊళ్ళో ఒక కుట్టు మిషన్ కుట్టే టైం ఉండేరా. ఆయన ఒక రోజున గుండీలు అయిపోయినాయి. గుండీలు అయిపోయినాయని షర్టు గుండీలు ఇచ్చి ఒక పూరంతో ఆశ చాక్లెట్ ఇచ్చి పంపించిండ్రా. ఆయనతో గుండీలు కుట్టి ఒక చిట్టి పెట్టి నాకు పంపించిందిరా. ఓపెన్ చేసి చూస్తే లవ్ లెటర్ రా. నేనేం చేసిన, వెనుక దింపి నేను కూడా లెటర్ రాసి ఆయనకు పంపించిండ్రా. నేను గుండీ లేంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, నేను తెంపి పంపుడు, ఆయన కుట్టి పంపుడు, ఇట్లనే జరిగిందిరా. ఆయనతో ఒక రోజు ఏమైందంటే పూరణికి ఆశ చాక్లెట్ చెప్పి మర్చిపోయినా. అది తీసుకొచ్చి అంగి తీసుకొచ్చి మా అక్కకి ఇచ్చిండ్రా. మా అక్క ఇచ్చినాక మా అక్క ఎట్లా దులిపింది. దులిపే వరకు ఆయనకి వెళ్ళి చిట్టి కింద పడ్డది. కింద పడ్డాక మెల్ల తీసి మాకు వెళ్ళి చూసిందిరా. దొరికిన అయింది. అంజమామ దొరుకుతారా? మా అక్కకు చదువు రాదురా. ఏంటిది రాదని అడిగిందిరా. అక్క ఆమె గుండీలు కుట్టింది కదా, దాని బిల్లు అక్క అన్న. మీకు ఒకటి చెప్పన్నారా, మీ ఇద్దరం కలిసినప్పుడల్లా నా గుండె సప్పుడు ఆగిపోవురా. ఎందుకో? కుట్టు మిషన్ సప్పుడు వచ్చురా. మామూలుగా లేదుగా. ఇంత మంచిగా ఉన్న ఎట్లా ఇడిపోయారు? నా ఒక్కని గుండీలో కుట్టింది అనుకున్నారా, మా దోస్తు గాని గుండీలు కూడా కుట్టిందిరా. చెప్తే మీకు నవ్వొస్తుంది కానీ అప్పట్లో ఘోరంగా బాధపడేటోని. అరే ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదంటే మీరు అర్థం చేసుకోరు. అప్పుడు ఫిక్స్ అయినరా, బాధపడద్దు, ఎంజాయ్ చేయాలని. అంజిమావ అంటే ఎంజాయ్ మావ. అరే అల్లుళ్ళు, నా 40 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, మనల్ని పిల్ల పెళ్లి చేసుకునేదాకా ఏ పిల్లని కూడా నమ్మకుర్రా. ఎంజాయ్ చేయర్రా, ఎంజాయ్. సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ అనత్తలేదురా. ఆగ్రా 36 వ్యూలా? అన్నా ఇట్లా అయితే వీడియోలు వైరల్ కావన్నా, ఇవ్వాలి దేకరు అన్నా. పోస్టర్లు, పాంప్లెట్లు, బ్యానర్లు, టీవీలలో వీడియోలు. అసలు ఎలక్షన్లు ఎట్లా వేస్తావు అన్నా? ఇట్లా వేస్తే వీడియోలు అన్నీ వైరల్ అన్నా. అన్నిటికి పైసలు మీ నాయనమ్మ ఇస్తాదురా. సారీ ఇయ్యదు. కానీ ఆడన్నది కూడా కరెక్టే అనిపిస్తుందిరా. ఇవన్నీ అయిపోతే మనం వీడియోలో కూడా చూస్తారా? ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఇంటింటికి పోవాలా? అన్న ఇప్పటిదాకా వీడియోలని లేట్ అన్న. ఈ వీడియోకి హోటల్ ఓనర్లు, హోటల్ తినేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ కొడతారన్నా. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. బర్రె వీకింది, బండి వీకింది, మనకు సెట్ కాదురా యూట్యూబ్. చెప్తే తిరిగి తిరిగి బండి టైర్లు అరుగుతున్నాయి కానీ ఊరి సమస్యలు ఏదో మాట్లాడదామంటే ఎవరు సపోర్ట్ చేయడేంద్రా. ఏ ఉత్తగానే రావని ఈ మధ్యనే అర్థమవుతుందన్న. సరే బండి తీసుకోవద్దునా? సరే మనం 2 రోజులు అయినాక పోదాం. జాగ్రత్త ఉండు. డాడీ ఒకసారి ఊరికి వెళ్ళేసి వస్తాం, ఫ్రెండ్స్ని కూడా చూడాలని ఉంది. ముంగట బోనాలు వస్తున్నాయి కదా బేట, అప్పుడు వదులుతీ. అట్లా కాదు డాడీ, ఒకసారి షెడ్లా మస్తు పనుంది బిడ్డ, చేసుకుంటాడు. ఇప్పుడు తొందర ఏంది?
రే అన్నిసార్లు కిందికి రుద్దితే స్క్రీన్ అరుగుతుంది అని వ్యూస్ పెరిగాయిరా. మన మొక్కలు మన ఊరోళ్ళే చూడరు, మంది ఎందుకు చూస్తారా? రామచంద్ర వచ్చేదొక్కినావురా, ఎప్పుడు ఆపోజిట్ మాట్లాడుతావు. రామచందర్ వచ్చాను ఏందొకడు కాదు, మీరే సిటీ యూట్యూబ్ వాళ్ళు వచ్చేదొక్కిరు. ఏంద్రా నువ్వు పైసలని నాశనం పట్టించినావు. బోనాలు వస్తున్నాయి వాడుకో, బట్టలు కొనుక్కొచ్చుకురా పోరగాని పైసలు ఇస్తే సిగ్గిపోయిన బట్టలు కొనుక్కొచ్చుకుంటా. సిగ్గులేనాడా యూతే యూతే నీ తెలియదా యూత్ ఏళ్ళ పొరాలు అనుకుంటారు యూత్. ఉత్తగా ఇచ్చినావు, పైసలు మిగిల్చుకున్నావా? ఉత్తగా అదే యూతే అది అయినా పైసలు మిగిలించుకునే నువ్వు ఇచ్చిన వాటికంటే రేట్ ఎక్కువనే వీటికి. ఉత్తదే లేదా అంటావు, రేట్ ఎక్కువ కథలు పడుతున్నావురా. ఏంద్రా ఎంగేంద్రా, ఈ బొక్కలేంది ఈ బొమ్మలేంది దాన్నే మీకు ఎత్తుకొచ్చినట్టుంది. చిన్నపిల్లగా చేసే దుఃఖముడు నిన్ను మోసం చేసిండు, అందుకే నేను వస్తారా అంటే వద్దంటివి. నన్ను మోసం చేయలే, నేను ఏరుకోరు తెచ్చుకున్నా నాకు ఇష్టమని. టీవీ సెంటర్ సత్య వాళ్ళ మనకి చినికిపోయిన బట్టలు కొనిచ్చింది అంటే ఊరోళ్ళందరూ ముంగట నా ఇజ్జత్ పోతుంది. నడు ఆన్ కథ నీ కథ చెప్తున్నాడు. బాడీ బాగా అడ్డు ఉంచుతున్నావు, ఏమైందిరా? చెప్తే చెట్టుపోతుందేమో. స్కూల్లో డ్రిల్ చెప్పిరానా? డ్రిల్లా? బోనాల పండుగ బట్టలు కొన్నట్టున్నావుగా, మీ నాయనమ్మ కూడా బాగా నచ్చినట్టున్నాయిగా. మస్తు నచ్చినాయి. నీ బట్టల గురించి టాక్ నడుస్తుంది ఊర్లో అంతా, చూస్తావా? చూసుకురేందనా? పెట్టరా వాచి చూస్తాడు. చూసావారా? ఏం చూసుకురానా? చూడు అన్న నా వీడియో అప్లోడ్ చేస్తున్నా వద్దన్న తీసానా ప్లీజ్ అన్న వద్దన్న తీసానా. మూల పొరులు చూస్తారు, వాట్సాప్ ఫేస్బుక్ స్టోరీ పెడతారు. అన్న వద్దన్న ప్లీజ్ అన్న అప్లోడ్ చేయకనా అన్న, దండం పెడతానా ప్లీజ్ అన్న తీసేనా అన్న మయ్యన్న ప్లీజ్ అన్న తీసేయమని చెప్పానా. వీడియో తీయమని నిజం పోతుందన్న, పోర్లు చూస్తారు తీ ఆడంలో లేవురా కాలకాడికి నడరా నువ్వు అడిగినా 90% అప్లోడ్ అయింది. వీడియో మొత్తం చూస్తారు. అయినా నేను టెన్షన్ పడుతున్నా, మన వీడియోలో ఎవడు చూస్తాడు? అన్నా నువ్వు పెట్టుకో అన్నా, ఏడ పెట్టుకో. తాశీలుగా ఆల్రెడీ వీడియోలు వ్యూస్ వస్తలేవరా అంటే బోకగా దాన్ని అడిగి వెళ్ళాడు ఇంటికి. పోరా అన్న నా వీడియో పెట్టుకొని మీరేం బాగుపడతారన్నా? నా వీడియో పెట్టుకొని నన్నేలో కొడుతురా అన్న. అన్న 676 వ్యూస్ కూడా రావన్న. స్కూల్ గట్ల పోలేనా రేపటి నుంచి? ఏ ఊకరా ఏడోకు. అన్నా నువ్వు నాకు అరే నాయనమ్మనే కదా కొట్టింది నాయనమ్మనే అందరూ యూట్యూబ్ మనకి సెట్ కాదను, మనం ఫేమస్. అరే అల్లుడు లిప్స్టిక్ గా ఫేమస్ అయిందా? రాత్రికి 35,000 వ్యూలా. ఏం కాదు తీరా ఊకో. యూతే యూతే ఏళ్ళ పోరగాలు ఇట్టనే వేసుకుంటారు. యూతే ఉత్తగా పైసలు మించిపోయి అంటావు, రేట్ ఎక్కువైంది అంటావు. ఏం కథలు పడుతున్నావు ఏంద్రా ఇది? ఏళ్ళ పోరగాలు ఇట్టనే వేసుకుంటారు. యూతే ఉత్తగా తెచ్చినావురా, పైసలు మిగిల్చుకున్నావా? పైసలు మిగిలించుకున్నా. అసలే ఇజ్జత్ పోయిందంటే మళ్ళా చూస్తారేమన్నా. కుసాడ వర్రకు మాకు అయిపోయి ఈ వీడియోగ్రాఫర్ ఇజ్జత్ మొత్తం పోయింది. దుర్గా సత్తవ షీపూర్ గట్ట పట్టుకొని లిప్స్టిక్ గాని కొట్టినందుకు కాదురా దీనికి వ్యూస్ వచ్చినాయి. అప్పటి సత్తవకు తెలియని ఇప్పటి ట్రెండ్కి సత్తవ ఇచ్చిన రియాక్షన్ రా మన వీడియో అంటున్నా. అట్లా మన ఊర్లో ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారా సత్తవ లెక్క. వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెచ్చి వాళ్ళ ముంగట పెట్టి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టినాం అనుకో, దానికి కదరా వ్యూస్ వస్తాయి. లాజిక్ లేదు. కరెక్టే రో,
మందు తక్కువ వేసినాక మస్తు పని చేస్తున్నాయి దిమాకులు.